హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మంజూస్ ఆస్ట్రో వరల్డ్. ఈరోజు నేను మీకు మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూస్తాం. మనం మనసులో మనకి థింకింగ్ ఎలా ఉంటుందో, పాజిటివ్గా ఉంటే మనకు లోకమంతా పాజిటివ్గానే కనిపిస్తుంది. మనలో థింకింగ్ నెగిటివ్గా ఉంటే లోకమంతా నెగిటివ్గా ఉన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. నువ్వు ఎవరిని నీ ఎదుటి వాళ్ళని చూస్తే నీకు ఏ భావన కలుగుతుందో అదే నువ్వు. ఓకే, అదనమాట. అందుకే మీ మనసు ఎప్పుడు ప్యూర్గా పాజిటివ్గా పెట్టుకోండి. నేరోగా థింక్ చేయొద్దు. మీకు ఏది కంఫర్ట్ ఇస్తుందో అదే కంఫర్ట్ వేరే వాళ్ళకి ఇచ్చేదానికి యాక్సెప్ట్ చేయండి. ఇప్పుడు మీకు ఒకటి సంతోషాన్ని ఇస్తుంది, ఒక పని మీకు సంతోషాన్ని ఇస్తుంది, ఆ పని ఎదుటి వాళ్ళని చేయనియండి, అంతే కదా. వాళ్ళు చేసి సంతోషాన్ని పొందొచ్చు కదా. వాళ్ళని రెస్ట్రిక్ట్ పెట్టకూడదు. నువ్వు చేయకూడదు, నేను చేస్తాను అట్లనకూడదు. నువ్వేదైతే చేసి నువ్వు సంతోషాన్ని పొందుతున్నావో అదే పని ఎదుటి వాళ్ళు చేసి సంతోషాన్ని పొందేదానికి నువ్వు యాక్సెప్ట్ చేయాలి. నారో మైండెడ్ లేని వాళ్ళు అట్లా చేస్తారు. నారో మైండెడ్ నెగిటివ్ థింకింగ్ ఉండే వాళ్ళు ఏం చేస్తారు, లేదు నేను ఒక్కటే సంతోషాన్ని పొందాలి, ఇంకెవ్వరూ సంతోషం పొందకూడదు అట్లా అనుకుంటారనమాట. అట్లా కాకుండా అందరూ సంతోషంగా ఉండాలి, మీరు సంతోషంగా ఉండాలి, మీ చుట్టూ ఉండేవాళ్ళు సంతోషంగా ఉండాలని కోరుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూస్తాం. ఈరోజు మీ లైఫ్లో ఏమేం జరగబోతున్నాయి. నేను ఎంతమందికి అన్ఎక్స్పెక్టెడ్ మనీ వచ్చింది చెప్పండి. నాకు వచ్చింది. ఎంతమందికి అన్ఎక్స్పెక్టెడ్ మనీ వచ్చింది. ఓకే, ఈరోజు మీ లైఫ్లో ఏమేం జరగబోతున్నాయి. ఇది కొంచెం త్వరగా చేసేయాలనుకుంటున్నాను, వీలు కావటం లేదు. చూస్తాం ఈరోజు ఏం జరగబోతుంది. ఏంజల్స్ ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ రీడింగ్ ఫర్ మై వ్యూవర్స్. 6 ఆఫ్ పెంటికల్స్. మనీ రావచ్చు, మీకు ఎవరి దగ్గరన్నా మనీ రావచ్చు. అండ్ ఎవరో మీకు తన ఎనర్జీని ఇవ్వబోతున్నారు. ఇప్పుడు దాకా మీరు ఎవరి కోసం అయితే వెయిట్ చేస్తారో వాళ్ళు మీ లైఫ్లోకి రాబోతున్నారు. మీరు చాలా పొసెసివ్గా ఉంటారు ఈరోజు. అండ్ మీకు ఎవరన్నా నమ్మక ద్రోహం చేస్తుండొచ్చు. మీరు ఒక వెల్ విషర్ అడ్వైస్ తీసుకుంటారు. మీకు గురువు వంటి వ్యక్తి దగ్గర అడ్వైస్ తీసుకుంటారు. కొంచెం ఆర్గ్యుమెంట్స్ వస్తాయి మీ చుట్టూ ఉండే వాళ్ళతో. ఈరోజు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈరోజు ఆర్గ్యుమెంట్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది. ఏదో ఒక 2 విషయాల మధ్య జగిలవుతారు, నిర్ణయం తీసుకోలేక జగిలవుతారు మీరు. వావ్, మీ చుట్టూ అన్కండిషనల్ లవ్ ఉంది. మీ ఇంట్లో వాళ్ళు మీకు చాలా ప్రేమతో మీతో ఉంటారు. మీ సోల్మేట్ మీతో మాట్లాడతారు ఈరోజు. ఎవరికన్నా న్యూ ప్రపోజల్ రావచ్చు, నా కమెంట్స్లో పెట్టండి. కొన్ని విషయాల్లో మీరు నో చెప్తారు. మీకు స్లీప్లెస్ నైట్స్ ఉంటాయి. టవర్ మూమెంట్ వస్తుంది. బ్రేకప్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది కొందరికి ప్యాచప్ అయ్యేదానికి కూడా ఛాన్స్ ఉంది. బ్రేకప్ అండ్ ప్యాచప్. ఓకే, మీ లైఫ్లో మీరు సోల్మేట్ వస్తారు. మీరు మీ సోల్మేట్ని కలుసుకుంటారు. మీ ఇంట్లో వాళ్ళు మీకు అన్కండిషనల్ లవ్ ఇస్తారు. మీకు మనీ వచ్చే ఛాన్స్ ఉంది. కొంచెం పొసెసివ్గా ఉంటారు. మీ సోల్మేట్ మీకే సొంతం అనుకుంటా ఉంటారు. అండ్ మీరు ఎవరైనా మీకు నమ్మక ద్రోహం చేస్తే వాళ్ళకు నో చెప్పేస్తారు. అండ్ ఎవరితోనో మీకు ఆర్గ్యుమెంట్ రాబోతుంది. దానివల్ల మీకు స్లీప్లెస్ నైట్స్ ఉంటాయి. 2 విషయాల మధ్య జగిలవుతున్నారు. ఆ తర్వాత మీకు టవర్ మూమెంట్ వచ్చింది. మీకు కొంచెం మీ చుట్టూ ఉండే పరిసరాలు చేంజ్ కావచ్చు. లేదా మీరు ఎవరితోన్నా ఉంటే వాళ్ళతో బ్రేకప్ అవ్వచ్చు. లేకపోతే ఎవరితోన్నా బ్రేకప్ అయి ఉంటే వాళ్ళతో ప్యాచప్ అవ్వచ్చు. ఇది మీకు ఈరోజు జరిగేది. ఓకే, ఇప్పుడు ఒక్కొక్క రాశికి ఎలా ఉంటుందో చూస్తాం. 23 జనవరి ఒక్కొక్క రాశికి ఏముంది. మేషరాశి వాళ్ళు హై ప్రీస్టెస్ ఎనర్జీలో ఉన్నారు. ఏదో సీక్రెట్ ఉంది మీ మనసులో, లేదా మీ పార్ట్నర్ మీ దగ్గర ఏమైనా సీక్రెట్ దాచిపెట్టుండొచ్చు. మీ ఇంట్యూషన్ ఏం చెప్తుందో వినండి. అండ్ మీరు కొంచెం స్పిరిచువల్ పర్సన్గా ఉన్నారు. మనీ అండ్ కెరియర్ వైజ్గా చూస్తే మీరు ఇంకా నాలెడ్జ్ గెయిన్ చేస్తారు. కొత్త కోర్సెస్ తీసుకుంటారు. మెడిటేషన్ చేయండి, అది మీకు ఫ్రూట్ఫుల్ రిజల్ట్ ఇస్తుంది. హెల్త్ వచ్చి ఏదన్నా డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. మీకు తెలియకుండానే మీకు ఏదో హెల్త్ ప్రాబ్లం ఉంది.
వృషభ రాశి వాళ్ళు 2 రకాలుగా జగిల్ అవుతున్నారు, కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు, స్టక్ అయిపోయి ఉన్నారు. మీకు క్లియర్గా అర్థం కావటం లేదు, మీ పార్ట్నర్ ఏమనుకుంటున్నారో మీకు అర్థం కావటం లేదు. మీకు ప్రేమ వ్యవహారాల్లో ఓవర్గా రష్గా పోవద్దు, బ్లైండ్గా ఉండొద్దు. ఓపెన్గా ఉండండి, అంటే బాగా అవేర్గా ఉండండి. మీకు ఎవరు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు, ఎవరు ఫేక్గా ఉన్నారనేది మీకే తెలుస్తుంది. మనీ అండ్ కెరియర్ వైజ్గా చూస్తే మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి. కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు, ఏది నిర్ణయం తీసుకోవాలో మీకు తెలీదు, స్టక్ అయిపోయి ఉన్నారు. అనేబుల్ టు టేక్ యాక్షన్. హెల్త్ వచ్చి అంత బాగుండదు, కొంచెం స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు. మిథున రాశి వాళ్ళు కొంచెం ఎమోషనల్ అప్సెట్లో ఉంటారు. ఏదో ఒక పరిస్థితి నుంచి మూవ్ ఆన్ అయిపోతారు, వేరే ప్లేస్కి వెళ్ళిపోతారు. కొన్ని విషయాల్లో లెట్ గో చేసేస్తారు, నాట్ హ్యాపీ. మీరుండే రిలేషన్షిప్ నుంచి కూడా మీరు మూవ్ ఆన్ అయిపోతారు ఈరోజు. అండ్ మనీ అండ్ కెరియర్ వైజ్గా చూస్తే చేంజ్ ద డైరెక్షన్. మీకు ఇష్టం లేని పని చేస్తా అక్కడే ఉండకుండా వేరే వర్క్ చేసేదానికి మీరు మూవ్ ఆన్ అయిపోండి. ఫైండ్ న్యూ ఆపర్చునిటీస్. స్ట్రగ్లింగ్ ఉంటుంది, ఛాలెంజెస్ వస్తాయి, మూవ్ ఆన్ అయిపోండి. అండ్ కర్కాటక రాశి వాళ్ళకి ఒక బిజినెస్ ఆఫర్ వస్తుంది. ఏస్ ఆఫ్ పెంటికల్స్, న్యూ బిగినింగ్ అవుతుంది. ఫోకస్ ఆన్ కెరియర్. మీతో మీ పార్ట్నర్ స్టేబుల్ రిలేషన్షిప్ని చూస్తూ ఉన్నారు. మనీ అండ్ కెరియర్ వైజ్గా కూడా మీకు స్టేబుల్గా ఉంటుంది. ఫైనాన్షియల్ పొజిషన్, న్యూ ఆపర్చునిటీస్ వస్తాయి, న్యూ బిగినింగ్ అవుతుంది. హెల్త్ చాలా బాగుంటుంది. అండ్ సింహరాశి వాళ్ళకి మీ పాస్ట్ పర్సన్తో మీకు రీయూనియన్ అవుతుంది, రీకన్సిలేషన్ జరుగుతుంది, హ్యాపీ రిలేషన్షిప్లో ఉంటారు. మీకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ వస్తుంది ఈరోజు. పాస్ట్ మెమరీస్ గురించి అనుకుంటూ ఉంటారు. మనీ అండ్ కెరియర్ వైజ్లో వచ్చి ఆపర్చునిటీ వస్తుంది, మీకు ఒక ఆపర్చునిటీ, గ్రోత్ ఉంటుంది, మీకు ఒక ఆఫర్ వస్తుంది, సెలబ్రేషన్ మూడ్లో ఉంటారు. హెల్త్ చాలా బాగుంటుంది. అండ్ కన్యా రాశి వాళ్ళకి పేజ్ ఆఫ్ సోర్డ్స్. మీరు ఎవరినో గమనిస్తూ ఉన్నారు, మీ పార్ట్నర్ అన్నా ఇమ్మెచ్యూర్ అయి ఉండొచ్చు, లేదా మీరన్నా ఇమ్మెచ్యూర్ అయి ఉండొచ్చు. ప్రాక్టికల్ అంటే ఆర్గ్యుమెంట్స్ వస్తూ ఉంటాయి మీ మధ్య. మనీ అండ్ కెరియర్ వైజ్లో ప్లాన్ చేసుకొని వర్క్ చేయండి. స్ట్రగుల్ ఉన్నా కూడా మీకు సక్సెస్ వస్తుంది. హెల్త్ చాలా బాగుంది. అండ్ తులారాశి వాళ్ళకి క్వీన్ ఆఫ్ పెంటికల్స్. మీరు మీ పార్ట్నర్ వర్కింగ్ ఉమెన్ అయి ఉండొచ్చు, మీరు ఇండిపెండెంట్గా ఉన్నారు, స్టేబుల్ అండ్ హ్యాపీ రిలేషన్షిప్లో ఉన్నారు. మనీ అండ్ కెరియర్ వైజ్గా ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉంది, ఇండిపెండెంట్గా ఉన్నారు. ఎవరైనా ఫీమేల్ మీకు సపోర్ట్ చేస్తూ ఉండొచ్చు. మీకు అబౌండెన్స్గా మనీ రాబోతూ ఉంది. హెల్త్ చాలా బాగుంది. అండ్ వృశ్చిక రాశి వాళ్ళకి 2 ఆఫ్ కప్స్. మీకు అన్కండిషనల్ లవ్ వస్తుంది ఈరోజు. అంటే మీ ట్విన్ ఫ్లేమ్ని మీరు కలుసుకుంటారు. టేక్ స్టాండ్ ఫర్ పార్ట్నర్. ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఉంటుంది మీ మధ్య. మనీ అండ్ కెరియర్ వైజ్గా చూస్తే మీకు ఆఫర్స్ వస్తాయి. పార్ట్నర్షిప్ బిజినెస్ ఆఫర్ రావచ్చు, మీరు దాంట్లో సక్సెస్ అవుతారు. టేక్ స్టాండ్ అండ్ హ్యావ్ స్ట్రెంగ్త్ అనమాట. స్టాండ్ తీసుకుంటే మీరు స్ట్రెంగ్త్ అవుతారు. హెల్త్ చాలా బాగుంటుంది మీకు. ధనుసు రాశి వాళ్ళకి కొంచెం లాసెస్ ఉన్నాయి. లవ్ అండ్ రిలేషన్షిప్లో సెపరేషన్లో ఉన్నారు, బ్రేకప్ అయి ఉంటుంది, స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు. అండ్ మనీ అండ్ కెరియర్ వైజ్గా ఫైనాన్షియల్ లాస్ ఉంటుంది, అంత రిజల్ట్ అంతగా ఉండదు. హెల్త్ వచ్చి మేజర్ హెల్త్ ఇష్యూ రావచ్చు మీకు. మకర రాశి వాళ్ళకి మీకు ఒక ఆఫర్ వస్తుంది, న్యూ ఆఫర్ వస్తుంది. మీ కెరియర్ మీద ఫోకస్ చేస్తారు, రిలేషన్షిప్లో మెచ్యూర్డ్గా బిహేవ్ చేస్తారు. అండ్ మనీ అండ్ కెరియర్ వైజ్లో ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉంటుంది, న్యూ ఆపర్చునిటీస్ వస్తాయి, అబౌండెన్స్గా మీకు మనీ వస్తుంది. హెల్త్ చాలా బాగుంది. అండ్ కుంభరాశి వాళ్ళు స్టక్ అయిపోయి ఉన్నారు. లవ్ అండ్ రిలేషన్షిప్లో ప్రాక్టికల్గా ఉన్నారు, ఫోకస్ ఆన్ కెరియర్, న్యూ ఆఫర్ వస్తుంది, స్టక్ ఎనర్జీలో ఉన్నారు, యాక్షన్ తీసుకోవటం లేదు. మనీ అండ్ కెరియర్ వైజ్గా చూస్తే గ్రోత్ ఉంటుంది, చాలా డీప్గా థింక్ చేస్తూ ఉంటారు, కానీ మీరు రైట్ పాత్లోనే ఉన్నారు. హెల్త్ వచ్చి టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ ఇష్యూ ఉండొచ్చు, కొంచెం టేక్ కేర్ చేయండి. మీన రాశి వాళ్ళకి 4 ఆఫ్ సోర్స్. సెపరేషన్లో ఉన్నారు, లోన్లీ ఫీల్ అవుతూ ఉన్నారు, అండ్ స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు. లవ్ అండ్ రిలేషన్షిప్లో పర్సన్ ఈజ్ నాట్ రెడీ ఫర్ యాక్షన్. అండ్ ఫీమేల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది, ఎవరితోన్నా మీకు గొడవలు అయి ఉండొచ్చు, అందుకనే మీరు కొంచెం సెపరేషన్లో ఉన్నారు, కానీ హోప్ వదిలిపెట్టలేదు. మీ గురించి గాసిప్స్ చెప్పుకుంటూ ఉండొచ్చు చుట్టుపక్కల వాళ్ళు. అండ్ మనీ అండ్ కెరియర్ వైజ్గా చూస్తే స్ట్రెస్ ఉంటుంది, రిజల్ట్ అంతగా ఉండదు. టేక్ యాక్షన్, డోంట్ లిజన్ టు థర్డ్ పర్సన్. అంటే మీకు ఏదైతే అనిపిస్తుందో అదే చేయండి, వేరే వాళ్ళ సలహా తీసుకోవద్దు. మనీ అండ్ కెరియర్ వైజ్గా హెల్త్ వచ్చి అంత బాగుండదు, మెంటల్ స్ట్రెస్ ఉంటుంది మీకు బాగా ఈరోజు. ఇది అన్ని రాసుల వాళ్ళకి. అండ్ మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూస్తాం. మీకు ఎనర్జీ ఎలా ఉందో చూస్తాం. మేషరాశి వాళ్ళు ఓవర్గా థింక్ చేస్తూ ఉంటారు. వృషభ రాశి వాళ్ళ లైఫ్లో రొమాన్స్ వస్తుంది.
మిథున రాశి వాళ్ళకి మనీ వస్తుంది. అండ్ కర్కాటక రాశి వాళ్ళు యాంగ్జైటీ ఫీల్ అవుతూ ఉంటారు. సింహ రాశి వాళ్ళు ఏ డెసిషన్ తీసుకోలేకపోతూ ఉంటారు. అండ్ కన్యా రాశి వాళ్ళకి విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది. అండ్ తులారాశి వాళ్ళకి అబాండెన్స్గా అన్నీ లభిస్తాయి ఈరోజు. వృశ్చిక రాశి వాళ్ళకి హీలర్ ఆఫ్ ద ఏజెస్, మిమ్మల్ని హీల్ చేసేదానికి ఒక మనిషిని యూనివర్స్ మీ దగ్గరికి సెండ్ చేస్తూ ఉంది. ధనుసు రాశి వాళ్ళు హోల్డ్ బ్యాక్ చేసుకో ఉన్నారు, ఆచితూచి ఖర్చు పెడతా ఉన్నారు. మకర రాశి వాళ్ళు యాంగ్జైటీ ఫీల్ అవుతూ ఉన్నారు, కొంచెం ఆందోళన ఉంటుంది. థర్డ్ చక్ర ఆర్కేంజల్ చామర్, కొంచెం ఎల్లో కలర్ యూస్ చేయాలి. అండ్ కుంభరాశి వాళ్ళు కేరింగ్ కనెక్షన్లో ఉన్నారు. మీనరాశి వాళ్ళు సెవెంత్ చక్ర ఆర్కేంజల్ యూరియల్, అంటే యూనివర్స్ నుంచి వచ్చే మెసేజ్ని మీరు గ్రహించలేకపోతా ఉన్నారు, నిర్ణయాలు తీసుకోలేకపోతా ఉన్నారు. మీరు పర్పుల్ కలర్ ఎక్కువగా యూస్ చేయాలి. అది మీ ఎనర్జీస్. ఇంకా ఏంజల్స్ మెసేజ్ ఫర్ ఆల్ సైన్స్. ఏంజల్స్ ఏం చెప్తా ఉన్నారు ఆల్ సైన్స్కి? ఏంజల్స్ ఎనర్జీ. మేషరాశి వాళ్ళకి నాట్ ద రైట్ టైం. వృషభ రాశి వాళ్ళకి కమ్యూనికేట్ క్లియర్గా కమ్యూనికేట్ చేయండి, ఓపెన్గా ఉండండి. మిథున రాశి వాళ్ళకి రీకన్సిడర్, ఇంకోసారి పరిశీలించుకోండి. కర్కాటక రాశి వాళ్ళకి నో నీడ్ టు వరీ. అండ్ సింహరాశి వాళ్ళకి ఇఫ్ యూ బిలీవ్, మీరు యూనివర్స్ని బిలీవ్ చేస్తే యూనివర్స్ మీకు అన్నీ ఇస్తుంది. కన్యా రాశి వాళ్ళకి అబాండెన్స్, ఈరోజు మీకు అన్ని అబాండెన్స్గా లభించబోతున్నాయి. తులారాశి వాళ్ళకి ఆన్సర్ ఈస్ ఎస్, మీరు చేస్తున్న పనులు చేయండి, ఏంజల్స్ ప్రొటెక్షన్ మీకుంది. వృశ్చిక రాశి వాళ్ళకి యు ఆర్ రెడీ, మీకు యూనివర్స్ ఇచ్చే అప్ అండ్ డౌన్స్ని మీరు ఎదుర్కొనేదానికి మీరు రెడీగా ఉన్నారు. అండ్ ధనుసు రాశి వాళ్ళకి వెయిట్, కొంచెం ఆచితూచి అడుగు ముందుకు వేయండి. మకర రాశి వాళ్ళకి మంచి ఆపర్చునిటీ వస్తుంది. కుంభరాశి వాళ్ళకి మెడిటేషన్ బ్రింగ్స్ ఆన్సర్స్. అండ్ మీన రాశి వాళ్ళకి డోంట్ స్టాప్, మీరు చేస్తున్న పనులను ఆపవద్దు అని ఏంజల్స్ చెప్తా ఉన్నారు. ఓకే ఫ్రెండ్స్, ఈస్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్. ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. పర్సనల్ రీడింగ్ అంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి. డైరెక్ట్ క్లాసెస్ కావాలన్నా కూడా మీరు నన్ను కాంటాక్ట్ కావచ్చు. ఇప్పుడే న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతా ఉంది. ఓకే ఫ్రెండ్స్, అండ్ మీ ఒపీనియన్స్ నా కమెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.